అంటే ఏదో ఉడతా భక్తిగా. అయినా ఇవన్నీ మేము కొన్నాయి కాదులేండి. పొద్దున పొలాలు చూడడానికి వెళ్తే రైతులు ప్రేమతో మాకు ఫ్రీగా ఇచ్చారు, మేము ప్రేమతో మీకు ఫ్రీగా ఇచ్చాం. నువ్వు నోర్ముయ్. ఈ కూలింగ్ గ్లాసెస్ నేను తీసుకొచ్చా? ఇవి మగాళ్ళు పెట్టుకునేవండి, మీకు బాగో. ఏది పెట్టుకోండి. ఆహా సూపర్, ఫెంటాస్టిక్, అద్భుతం. బాగుందని మీ ఫ్రెండే చెప్పారు, నేను తీసుకోనా? వారండి, ఇప్పుడేగా చెప్పాడు. మీరు కూడా ఇంట్లో మనిషిని, మీరు మొహమాట పడతారేంటి? తీసుకోండి, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. ఓకే బాయ్. ఆ అమ్మాయి పెట్టుకుంటే నిజంగా అందంగా ఉంది కాబట్టి అందంగా ఉంది అన్నాను. అయినా ఏదో నీ సొంత క్లాసులు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? లాస్ట్ ఇయర్ నా దగ్గర నుంచి నువ్వు కొట్టేసిందే కదా. అయినా రాను రాను నీకు నిజాలు చెప్తుంటే నచ్చట్లేదురా. నిజం చెప్పడం నాకు ఇష్టమే, మరి కానీ ఆ నిజాలు నీ నోటితో చెప్తున్నా చూడు, అదే నాకు నచ్చట్లేదు. అవును, సన్నాసి. నచ్చదు. రండి సార్, రండి, కూర్చోండి. ఏం కావాలి సార్? సేఫ్టీ. ఈయన మన బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వచ్చాడు. నిజమా? ఒట్టు. హే భగవాన్, ఈ ఊళ్ళో అందరూ లోన్లు కోసం వచ్చేవాళ్లే గాని ఇలా డబ్బులేసే పెద్ద మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. స్వాగతం సుస్వాగతం, దయచేయండి. ఎంత డబ్బు వేద్దాం అనుకుంటున్నారు సార్? 10. 10 అంటే అదే 10 లక్షలు సార్. సారీ ఏం తీసుకుంటారు సార్? కాఫీయా టీయా? థమ్స్ అప్. దాంట్లో కలుపుకోవటానికి బ్రాంతి గాని ఇస్కీ గాని తీసుకురమ్మంటారా? అడిగితే మాత్రం ఎరంచేవా? ఆ, నోకాలు, ఆ. నువ్వు వెంటనే వెళ్ళి అయ్యగారికి థమ్స్ అప్. ఓ 10 లక్షలు. డిపాజిట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏంటి సార్ వెతుకుతున్నారు? మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అని. భలే వాళ్ళు సార్, మా బ్యాంక్ 100% సేఫ్. ఆ, వాచ్మెన్ ఉన్నాడా? ఉన్నాడు సార్. లాకర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. గోడలు గట్టిగా ఉన్నాయా? మీ డబ్బు గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సార్. ఐరన్ సేఫ్ లో పెట్టి తాళం వేస్తాను సార్. ఒకవేళ ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి దొంగలు దోచుకెళ్తే? అలా జరగదు సార్. జరిగితే? అలా ఎప్పటికీ జరగదు సార్. నన్ను నమ్మండి సార్. నమ్మమంటావా? నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. ఓకే, మీ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేస్తున్నాను. ఆహా సార్, డబ్బులేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి సార్? డబ్బులు తేవాలి కదా. ఇంటికాడ పెట్టొచ్చారా? లేదు, భాగ్యలక్ష్మి లాటరీ వాడి దగ్గర ఉన్నాయి. లాటరీ వాడి దగ్గర ఉన్నాయా? అవును, నేను కొన్న లాటరీ టికెట్ ప్రైస్ 10 లక్షలు. రేపే రిజల్ట్ వస్తుంది, ఎల్లుండి మీ బ్యాంక్ లో వేస్తా. యారా తొక్కలో లాటరీ టికెట్ కొని నాకుంటే నా బ్యాంక్ వాచ్మెన్ ఉన్నాడా? లాకర్లు ఉన్నాయా? గోడలు గట్టిగా ఉన్నాయా అని అడుగుతావా? ఎందుకు సార్ అరుస్తారు? ఏడవలేక. ₹1 పెట్టి లాటరీ టికెట్ కొని 10 లక్షలు దొబ్బేసి బ్యాంకులో వేసేద్దామనే. ఎందుకు వేయకూడదు సార్? నమ్మకమే జీవితం. జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్. మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో 10 లక్షలు వస్తుందని నాకెందుకు నమ్మకం ఉండకూడదు సార్? నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అదిటివరా. తీసుకోండి. బావా బావా, పొద్దున పోస్ట్మన్ ఇచ్చెళ్ళాడు, అప్పటికే మీరు బ్యాంక్ వెళ్ళిపోయారు. కవర్ పైన ఫోటోలు అని రాసిందేంటి? అది ఫోటోలంటే మామూలు ఫోటోలు కాదండి, అందమైన పెళ్లి కూతుళ్ళ ఫోటోలు. రేయ్, ఓయ్ ఏమండి, వీళ్ళమ్మ రోజు గుడి దగ్గర బజార్లోను ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తే చాలు అక్కడ ఎంక్వైరీ చేస్తుంది, ఫోటో తీసుకుంటుంది, పంపిస్తుంది. వీడికి మాత్రం ఒక్క పిల్ల కూడా నచ్చదు. ఇందులో అలాంటి ఫోటోలు ఏమి లేవండి. ఎవడ చెప్పాడు అలాంటివి లేవని? ఇందులో ఉన్నవన్నీ మొత్తం పెళ్లి కూతురు ఫోటోలేనండి. కావాలంటే చూడండి. ఎందులో కాలు దొక్కావు? ఎందుకు దొక్కావు? ఆ అమ్మాయికి తెలియకుండా ఉండాలనా? ఏమండి, మీకు తెలియడం చాలా అవసరం. మీరే ఇందులో ఒక అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేయండి, వీడికి పెళ్లి చేసేద్దాం. రేపు నుంచి మీకు ముగ్గులేసే బాధ తప్పుతుంది. నేను వస్తానండి. ఒరేయ్, ఆ అమ్మాయి ముందు ఈ విషయాలని మాట్లాడాలా? మాట్లాడితే తప్పేంట్రా? అయినా మేఘమాల ఏమన్నా పరాయి మనిషా? నన్ను చూడటం కాదు, ఫోటోలు చూడు. నాకు నచ్చలా. ఇంతకు ముందు చూసి నచ్చలేదని చెప్పేవాడివి, ఇప్పుడు చూడకుండానే నచ్చలేదని చెప్తున్నావంటే నీకు నచ్చిన మ్యాటర్ ఇంకేదో ఉందన్నమాట.
నీకు నచ్చిన మ్యాటర్ ఏంటో నేను చెప్పనా? టాటాడాయ్. గోడ మీద ఉన్న గాలిపటం మనసులోకి ఎక్కింది. ఇంకా ఆలోచిస్తావేంటి బావా? ఇంతకాలానికి నువ్వు కోరుకున్న అమ్మాయి దొరికింది. వెంటనే అమ్మా నాన్నకు ఉత్తరం రాసేద్దాం. ఏం రాస్తావురా? ఆ అమ్మాయి కులం ఏంటి, గోత్రం ఏంటి, జాతకం ఏంటి అని అమ్మడిగితే ఏం చెప్తాం? నీకు మేఘమాల నచ్చింది అంతే కదా? మిగతా విషయాలన్నీ నాకు వదిలే. రేపు తెల్లారేసరికల్లా ఆ పిల్ల కులమేమిటో గోత్రమేమిటో వాళ్ళ తాతల చరిత్ర ఏంటో మొత్తం పట్టేస్తా. పద పదవే వయ్యారి గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమో. పట్టేశా. పాప నీ పేరేంటమ్మా? భారతి. గుడ్ నేమ్. ఏం క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో 7th క్లాస్ చదువుతున్నావంటే నువ్వు బాలమేధావి అన్నమాట. ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు. అలాగే. అదిగో అక్కడ ఒక అక్క ఉంది. మేఘమాలక్క నా ఫ్రెండే. అయితే మరీ మంచిది, మ్యాటర్లోకి డైరెక్ట్ గా వచ్చేయచ్చు. మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్? అదే కులం కులం. కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరుల చింత వ్యర్థమేరా. మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా, కులము కన్న గుణము గొప్పదని చాటరా. అంతేనా? అంతే. స్కూలుకు టైం అవుతుంటే ఇక్కడ నుంచి హరికథలు చెప్తున్నావా? ఎలా? పెద్ద జూనియర్ శ్రీసేన్ ఫీలింగ్. చిన్నవాళ్ళు లాభం లేదు, పెద్దవాళ్ళని అడుగుదాం. ఎర్ర దచ్చుడు ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపరాడకెళ్ళానురా. ఎల్లే ముందు మొక్క సెవెనేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు. ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా. మా అత్తగారంత కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం రా. ఒరే బుల్తాత, కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తుడు వేస్తారు కబుర్లే. ఏమున్నాయిరా, ఉండమంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. చేసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి. అదే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా. కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయనదే కులం అండి. మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. ఏండే మా కులంలోనూ గొప్పోళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శాని ఎదవలరా. మా కులపాళ్ళని ఎదవలని తిడతావా నువ్వు? పరాయాణ ముందు మా కులపాళ్ళని లోకు తిట్టవా? నువ్వు లోకు చేసి మాట్లాడొచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళని నేను తిడితే ఇదిగో ఏమండి వాగా? ఏంట్రా మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? చెత్తనాయాలా నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా మాత్రం నీ కులం మొత్తం కాలంలో తొక్కేస్తాను. నన్ను కొడతాను. సంపేలేదు సంతోషించరా. మన కులపోడు మొత్తం రండి, ఈ కులాన్ని నిలబెట్టండి. మన కులం పోరేంటో చూపిద్దాం. మన వాళ్ళు అందరూ రండిరా. ఆడలు తానం చేస్తుంటే సూతనప్పుడే ఇటు కళ్ళు పీకేసింది. మొహం చూడు మొహం. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపటి పెట్టాడు ఈ పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది. ఒక సోడా దొరుకుతుందా? నో థ్యాంక్స్. ఏదో తెలియచేశాడు, ఈ ఒకసారికి క్షమించండి. మేనేజర్ గారు మంచి మనిషి. మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం, ఏమంటారు? సరే మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం. దించండి కిందకి. మెల్లగా మెల్లగా మెల్లగా. నాతో కొంచెం పని ఉంది. చాలా థ్యాంక్స్ అండి.
మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు, ఏమనుకోవద్దు. అబ్బాయి అదేం లేదండి. వస్తాను బాబు. థ్యాంక్స్. నువ్వు ఒక పని చేయాలి. పదండ్రా, పదండి. నొప్పిగా ఉందా? రండిరా. అబ్బా, ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వేను వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు బావా? ఏమండి వీడు మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నాడు. పొలం గురించి మళ్ళీ మాట్లాడావంటే కుళ్ళ పడిచేస్తారు సరే పద. పద. అమ్మా, చిన్నప్పుడు సైన్స్ మాస్టర్ భూమి గుండ్రంగా తిరుగుతుందంటే నమ్మలేదు. ఇవాళ చెట్టుకు తిరగేసి కట్టిన తర్వాత కానీ భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుందో అర్థమైంది బావా. ఇదేంటి ఇన్ని దీపాలు వెలుగుతున్నాయి? పవర్ కట్ అయి ఉంటుంది. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి కదరా. మరైతే ఎందుకు పెట్టారంటావు? నిన్ను కొట్టిన సందర్భంలో ఈ ఊరి ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటున్నట్టున్నారు. పద. మరదే